UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుంది. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహచారం మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి. తప్పకుండా. మిథున రాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా బాగున్నాయి ఈ మాసం. ప్రతి పనుల్లో కొంచెం ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు, సాగుతూ ఉంటుంది వీళ్ళ పనులు. మెయిన్ ఉద్యోగాల వాళ్ళకి, ఆ తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంచెం లాభాలుగా కనిపిస్తుంది ఈ మాసం అంతా. వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. కొంతమందికి అధికారులతో సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మాసంలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు తృతీయ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం, తర్వాత 17వ తారీఖు నుంచి రవి మళ్ళీ కన్యలోకి మారడం, రవి శుక్రులు కలిసి ఉండడం. దీనివల్ల ఏంటంటే అధికారులతో వచ్చే ఏవైతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయో దాని నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఉంది, వాళ్ళతో పనులు అయ్యే అవకాశం కూడా ఉంది. సో రాజకీయ రంగాల వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంటుంది వాళ్ళకి ఈ మాసం. బాగుంది అంటే రాజకీయ నాయకులకి బాగుంది, తర్వాత కొంచెం వ్యాపారాలు చేసే వాళ్ళకి, తర్వాత మనకి వీళ్ళు మన ట్రెండ్ బిజినెస్ అని చెప్పేసి స్పెక్యులేషన్స్ అవి చేస్తుంటారు, వాళ్ళకి కొంచెం బాగుంది అనుకూలంగా. మామూలు చిన్న చిన్న ఉద్యోగస్తులకి, చిన్న చిన్న వ్యాపారస్తులు బాగున్నాయి. పెద్ద పెద్ద డీల్ చేసేవాళ్ళు, వ్యవహారాలు చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే రవి 17వ తారీఖు నుంచి మారుతాడు. మారినప్పుడు ఏమవుతుందంటే రవి శుక్రుడు కలిసి ఎవరు చూస్తారు, రాహు వాళ్ళు చూస్తుంటాడు. ఎందుకంటే రాహుకి ఇద్దరు ఆపోజిట్లు ఉంటారు. సో కేతు పక్కన ఎప్పుడైతే రవి శుక్రుడు ఆల్రెడీ ఉన్నారు, రవి ఎప్పుడైతే వస్తారో అది చూడడం వల్ల ఏంటంటే అధికారులతో కొన్ని విషయాలు పెద్ద పెద్ద డీల్ చేసినప్పుడు అది కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి
డీల్ చేయడం ఇంపార్టెంట్. చిన్న చిన్న వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. ఓకే. మామూలు ఉద్యోగస్తులు సాధారణంగా బాగుంది. హ్మ్. బయట అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళాలని, తీర్థయాత్ర చేయాలని కోరికలు ఉన్న వాళ్ళకు నెరవేరే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఓకే. ఓకే. వెళ్దాం వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో వెళ్ళడానికి వాళ్ళకి అనుకూలంగా అన్నీ మారుతాయి. హ్మ్. సో, ఆ విషయం తీర్థయాత్రలు బాగా చేస్తారు. హ్మ్. కాకపోతే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఓకే. సొంత రాశిలోనే కుజుడున్నాడు. హ్మ్. హ్మ్. సో, ఎప్పుడైతే మిథున రాశిలోనే కుజుడు ఉండడం వల్ల ఏంటంటే, కొన్ని పనులు ఫాస్ట్‌గా అయినప్పటికి కూడా కొంచెం అగ్రెసివ్‌గానే వెళ్తుంటాయి. ఓకే. కొంచెం స్పీడ్‌గా వెళ్దామనో, లేకపోతే కొంచెం తొందరగా వెళ్దామనో, అవి హ్మ్. తొందర హ్మ్. పెట్టడమో, హ్మ్. జనరల్‌గా సహజంగా స్లోగా వెళ్ళేవాళ్ళు కూడా ఎప్పుడైతే ఆ రాశిలో కుజుడు ఉంటాడో, అది కొంచెం స్పీడ్ పెంచుతాడాయన. ఓకే. ఓకే. నాకిలా సెట్ అవ్వదు. కొంచెం స్పీడ్‌గా వెళ్ళండి. కొంచెం హ్మ్. లెవెల్ చేద్దాం అని హ్మ్. చెప్పేసి. హ్మ్. ఏవి మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడి ఎదుటి వాళ్ళని గట్టిగా అరవడము, హ్మ్. కోప్పడడం అనేది కూడా జరుగుతుంటది. హ్మ్. సో, వాళ్ళ రాశిలో కుజుడు ఉన్నారు కానీ జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. రైట్. సో, ఎలాగో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి, దైవారాధన విషయం అలాగే ఏదైనా రెమెడీస్ చెప్పండి. వాళ్ళు హ్యాపీగా ఉండటానికి మాసమంతా కూడా. తప్పకుండా నాన్న. సో, విష్ణు సహస్రనామ పారాయణ అనేది వీళ్ళకి చేసుకోవడం చాలా ఉత్తమ ఫలితం. పొద్దున్న 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ చేస్తే, ఆ రోజంతా వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా అవుతాయి. ఓకే. పొద్దున్న 6 ప్రతిరోజు గంటలకి చేయాలమ్మా? ప్రతిరోజు. ఓకే. 6 గంటలకు మాసం పొద్దున్న, అంతా. సాయంత్రం 6 గంటలకి. ఒకవేళ హ్మ్. మాకు రాదు అంటే, సో, హరే కృష్ణ, హరే కృష్ణ అని చెప్పి చాలా చదువుకుంటూ వెళ్ళడం. పొద్దున్నే విష్ణు సహస్రనామం పారాయణ ఇంట్లో పెట్టుకోవడం. అంటే హ్మ్. వీడియోస్ యూట్యూబ్‌లో గాని, ఫోన్‌లో గాని అది పెట్టి వినడం. హ్మ్. మార్నింగ్ 6కి మళ్ళీ ఈవినింగ్ 6కి వింటూ ఉండడం. ఓకే. వచ్చిన వాళ్ళు చక్కగా పాడండి. రాని వాళ్ళు వినండి. రైట్. సో, ఎందుకు రాకుండా స్వరం తప్పుగా పాడకూడదు కదా! హ్మ్. అందుకని వింటూ ఉండండి. వింటూ ఉండి నేర్చుకోవడం అనేది మంచివి. వీళ్ళకి ఎప్పటికైనా సరే విష్ణు సహస్రనామం అనేది మిథున రాశి వాళ్ళకి శ్రీరామ రక్షణ కాపాడుతుంది. ఓకే. చెయ్యాలి వాళ్ళు. చాలా చక్కగా చెప్పారు. మిథున రాశి వారికి అన్నీ బానే ఉన్నాయండి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్క విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కొన్ని కొన్ని విషయాల్లో చెప్పారు. వాటిని పాటిస్తూనే విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా పారాయణం చేసుకోవడం, అలాగే టైం కూడా చెప్పారు. బిట్వీన్ టైం ఎక్కువగా చేసుకోండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా చక్కగా దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తారు మిథున రాశి వారందరికీ. కామెంట్ బాక్స్‌లో మీకు ఈ రాశి వారందరూ కూడా ఎలా పాటిస్తున్నారు? ఏమిటి? అమ్మ చెప్పే మాటలు మీరు ఎంతవరకు పాటిస్తున్నారు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మిథున రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.